నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెనాలి పట్టణంలో పండుగలా జరిగిన పింఛన్ల పంపిణీ. 15,759 మంది పింఛన్దారులకు నెలకు 3,000 చొప్పున పెన్షన్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. వీరిలో కొత్తగా పెన్షన్ మంజూరైన 177 మంది లబ్ధిదారులు. తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ చండీ సహిత హనుమతీశ్వర మహాయజ్ఞం నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతుల ఆధ్వర్యంలో శనివారం నుండి వారం రోజుల పాటు మహాయజ్ఞం. శుక్రవారం సాయంత్రం పట్టణంలో వైభవంగా జరగనున్న శోభయాత్ర. సంక్షేమ పథకాలతో పేదలకు ఆర్థిక భరోసానిస్తున్న ప్రభుత్వం. గతంలో హామీలను నిలుపుకోని వారు, కరోనా కాలంలో హైదరాబాద్ లో దాక్కున్న నాయకులు ఇప్పుడొచ్చి ప్రజలను ఉద్ధరిస్తామంటున్నారు. రూరల్ మండలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు. కొత్తగా మంజూరైన పెన్షన్ల పంపిణీ సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుకను 3,000కు పెంచి జనవరి నెల నుంచి అందజేస్తున్న పెన్షన్ మొత్తం. పట్టణంలో కొత్తగా మంజూరైన 177 మందికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కును పంపిణీ చేశారు. ఎకరాకు 18,000 నుండి 24,000 వరకు కౌలు రేటు ఉన్న నేటి రోజుల్లో నెలకు 3,000 పింఛన్ వంతున ఏడాదికి 36,000 అందజేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతలకు ఎకరంన్నర భూమిని అప్పగించినట్లేనని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. తుఫాననో కరువనో కౌలుదారుడు ఇచ్చే మొత్తంలో కోత పెట్టొచ్చు గాని రూపాయి తగ్గించకుండా ప్రతి నెల 1వ తేదీనే టెన్షన్గా వాలంటీర్లతో ఇంటి దగ్గరే పింఛన్ అందజేస్తున్నారని గుర్తు చేశారు. అవ్వాతాతలకు పింఛన్ గ్యారంటీతో ఒక పెద్ద కొడుకులా తోడు నీడగా ఉంటున్న ముఖ్యమంత్రిని రానున్న ఎన్నికల్లో మరోసారి ఆదరించాలని కోరారు. పట్టణ మున్సిపాలిటీ పరిధిలో వైఎస్ఆర్ పింఛన్ కానుక ప్రతి నెల 3,000. కొత్తగా మంజూరైన 177 మందికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఇక్కడి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఎమ్మెల్యే శివకుమార్ ప్రారంభించారు. పట్టణంలోని మొత్తం 15,759 మంది లబ్ధిదారులకు జనవరి నెల పెన్షన్ మొత్తం 4.74 కోట్ల చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పండుగ వాతావరణంలో ఏర్పాటైన ఈ సభకు మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే శివకుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు గతంలో ఏ పార్టీకైనా ఓటు వేసి ఉండొచ్చు గాని అర్హత ఉన్న అందరికీ పెన్షన్లతో సహా అన్ని సంక్షేమ పథకాలతో 2,82,000 కోట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో 85% కుటుంబాలకు సంక్షేమ లబ్ధిని అందించిన ముఖ్యమంత్రి ఒక పక్క 15% ప్రజల కోసం ఇద్దరు నాయకులు మరోపక్క ఉన్నారని ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి ఎమ్మెల్యే అన్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన సంస్కరణలే సంక్షేమ పథకాలని, వారంతా నిశ్చింతగా జీవనం గడిపేందుకు తగిన ఆర్థిక చేయూతను ఇవ్వటమే ప్రభుత్వ ధ్యేయంగా చెప్పారు. 1వ తేదీ తెల్లవారుతూనే ఇంటికొచ్చి పెన్షన్ ఇస్తూ ముఖ్యమంత్రి తమను బతికిస్తున్నాడని అవ్వాతాతలు సంతోషపడుతున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో తెనాలి పట్టణంలో 8,632 మందికి పెన్షన్లు వస్తే ఇప్పుడు 15,759 మందికి ఇస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో గతంలో 21,000 మందికి పెన్షన్లు ఇస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 37,000 మందికి నెల 10 కోట్లను పెన్షన్ రూపంలో అందజేస్తున్నామని వివరించారు. ఎవరి డబ్బులు ఇస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మీ హయాంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పెద్ద మనసు ఉన్నందునే ఇంతగా పేదలు, మధ్యతరగతి వర్గాలు, అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకుంటున్నట్లు చెబుతూ ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదేనని అన్నారు. ఈ నెల నుంచి 3,000 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం తెనాల్లో ఈరోజు ఈ కొత్త పెన్షన్దారులందరికీ ఈరోజు సాయంత్రం డబ్బులు ఇచ్చే కార్యక్రమం, అలాగే కొత్త పెన్షన్దారులు అలాగే పాత పెన్షన్దారులకి పెంచిన అమౌంట్ని ఇచ్చే కార్యక్రమం సుమారు ఒక వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. 60 సంవత్సరాలు నిండిన అవ్వాతాతకి ఎవరున్నా
ఎవరు చూసినా చూడపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉండానని ఆర్థిక భరోసాని తీసుకొచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అరే, ఈ రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలు ఎల్లా, వికలాంగులు ఎల్లా, వితంతువులు ఎల్లా ఇంత ప్రేమగా పొద్దున్నే 6ంటికి మీ ఇంటికి మనిషిని పంపి ఆ మనిషి చేత మీకు డబ్బులు ఇచ్చి, ఎవడయ్యా చూసింది? నీ కన్న కొడుకు చూస్తున్నాడా? నీ కూతురు చూస్తుందా? నీ చుట్టాలు చూసారా? ఎవడిచ్చింది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకో మీ అందరికీ పెద్ద కొడుకుగా. ఈ రాష్ట్రంలో ఎవరైతే అవ్వాతాతలు, ఈ రాష్ట్రంలో ఎవరైతే వికలాంగులు, ఈ రాష్ట్రంలో ఎవరైతే వితంతువులు వాళ్ళ జీవితంలో అనేక సమస్యలతో పోరాడి నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి కరెక్ట్గా 1వ తారీఖు ఫంక్షన్ పొద్దున్నే ప్రభుత్వ ఉద్యోగి జీతం 1వ తారీఖు పడినా పడపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలకి, వితంతువులకి, వికలాంగులకి 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్ విధానం తీసుకొచ్చి ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీ పెద్ద కొడుకు. ఎమ్మెల్యేగా ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 37,000 మందికి ఈ తెనాలి నియోజకవర్గంలో అవ్వాతాతలకి 1వ తారీఖు పొద్దున్నే వాలంటీర్ వచ్చి మీ చేతిలో డబ్బులు పెట్టే విధంగా తీసుకొచ్చా. ఎంతమందికి? 37,000 మందికి. 2,250 నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 3,000 తీసుకొచ్చి 1వ తారీఖు పొద్దున్నే చేతిలో పెడుతున్నాగా. వాళ్ళు ఎందుకు చేయలేపారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేయగలిగాడు? ఒక్కటే, ఏంటో తెలుసా? ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడి మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్న మధ్యతరగతి వాడి మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్న అవ్వాతాత మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్న వితంతువుల మీద ప్రేమ. వాళ్ళ బతుకు తెల్లారాలి అంటే వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టాలా? ఆ డబ్బులు 1వ తారీఖు పొద్దున్నే వాళ్ళకిస్తే వాళ్ళ జీవనం గడిచిద్ది, లేకపోతే వాళ్ళ జీవనం గడవదు అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్మి దాన్ని ఆచరించాడు. అందుకే మీకు పెన్షన్ కరెక్ట్గా 1వ తారీఖు పొద్దున్నే వస్తాం. ఈరోజు పెన్షన్ పొందుతున్న మీ అందరూ కూడా మీ పెద్ద కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్వాదించండి. మీ శాసనసభ్యుడిగా అన్నావతి శివకుమార్ని ఆస్వాదించమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, పెన్షన్దారులందరినీ 3,000 రూపాయలు పెన్షన్దారులు పెన్షన్దారులందరికీ 3,000 ఈరోజు అందుకుంటా ఉన్నారు. కొత్త పెన్షన్దారులు ఈరోజు సుమారు మన పట్టణానికి సంబంధించి 176 ఏమో ఇస్తున్నాం. మళ్ళీ వెరిఫికేషన్లో జరుగుతున్నాయి. 5వ తారీఖు 6వ తారీఖుల్లో కూడా ఏదైతే పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారో వాటిని కూడా వెరిఫికేషన్ చేసి ఫైనల్గా 6-7 తారీఖుల్లో కూడా ఆ పెన్షన్స్ కూడా శాంక్షన్ చేసి అవి కూడా మీకు వస్తాయి అని చెప్పి అంటే నా గడపలో చెప్పున్నారు. కొంతమంది ఏదైనా కారణంతో పోయి ఉండొచ్చు, కొంతమందికి కొత్త పెన్షన్ శాంక్షన్ అయ్యి, సార్ ఈ లిస్టులో నాది రాలేదంటే మీరు ఎవరు కంగారు పడమాలి. రేపు 5-6 తారీఖుల్లో కూడా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. సో 5వ తారీఖుల్లో కూడా అవి కూడా శాంక్షన్ అయ్యి వస్తాయి. మీ అందరినీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని మీ అందరినీ కోరుకుంటూ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, గరిష్టంగా సంక్షేమ లబ్ధిని కల్పిస్తున్న ఎమ్మెల్యే శివకుమార్ను మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు జి మానసారెడ్డి, కొర్రా యశోద, షేక్ దుబాయ్ బాబు, గొడవర్తి సాయి హరేరాం, పార్టీ నేత తిరుమలశెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు. మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు వంపుగళ్ల కృష్ణ, మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, దాసరి వీరవసంతరావు, ఆవుల కోటయ్య, యాతాటి అనిల్, పార్టీ నేతలు కటారి హరీష్, పెద్దలంక వెంకటేశ్వరరావు, బత్సు రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. అలానే ఈరోజు పెన్షన్లు
15,759 మందికి పెన్షన్లు అందుతున్నాయి అంటే కేవలం మన ఎమ్మెల్యే గారి దయవల్లే. ఆయన ప్రతి అందరికీ అందుతున్నాయా లేదా ప్రతి వార్డులో అనునిత్యం సచివాలయంకి వెళ్ళి అన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరికి ఏ పథకం అయినా సరే చేయూత కానీ ఆసరా కానీ విద్యాదీపం కానీ ఇలాంటి ఎన్నో తెలుసుకొని ప్రజల్లో అందరికీ అందేలాగా చూస్తారు. అహర్నిశలు కష్టపడుతున్నారు మన ఎమ్మెల్యే గారు. ఎప్పుడు కూడా మరి ఇంట్లో ఉంటాం మేము చూడలేదు. మరి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకి ఏ అవసరం ఉన్న వారిని విసుక్కోకుండా ఆహారం కూడా మానేసి మరి టైం కూడా తినకుండా మీ యొక్క అన్ని మనవులు ఆలకించి వాళ్ళకి అందరికీ కూడా ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్కరికి నిర్ణయిస్తూ వారిని ఏ విధంగా మనం మరి ముందుకు తీసుకువెళ్ళాలో ఎక్కడ పొరపాట్లు వస్తాయి అన్నీ సరి చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మరి జనంలో ఉండి మీకు నిత్యము అందుబాటులో ఉండి మరి పనిచేసి పెడుతున్న మన శివకుమార్ గారిని రాబోయే ఎలక్షన్లో అత్యధికమైన మెజార్టీతో మీరు అందరూ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో ఎమ్మెల్యేలు మీరు చూసుంటారు, ఎప్పుడు ఎలక్షన్లో కనబడితే అప్పుడు 6 నెలలు 4 నెలల ముందు వచ్చి మాయమాటలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మాయమాటలు చెప్పి ఇంటింటికి తిరిగి మాయమాటలు చెప్తారు. ఈ పక్క రాష్ట్రంలో చూడండి, ఒక పథకం తెచ్చుకుంటే 6 పథకాలు కొత్త పథకాలు పెడితే ఈరోజు చెప్పులు గొడుగులు ఏమన్నా అబ్బాయిని నిలబెట్టి లైన్లో నీడల్లో వెళ్ళి కూర్చుంటున్నారు. అంటే ఒక పథకం కోసం పెట్టుకోవాలంటే అంత కష్టపడాల్సి వస్తుంది పక్క రాష్ట్రాల్లో. ఈ రాష్ట్రంలో ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి మీకు 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా మీకు సంక్షేమం అందిస్తున్న గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మా లోకల్ శివన్న గారిని మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు సార్. ఈరోజు నిజాయితీకి నిబద్ధతగా నిలిచాం కాబట్టి, ఇచ్చిన మాటని నెరవేర్చుకున్నాం కాబట్టి, ఏ రకంగా అయితే వెనకడుగు వేయలేదో శివన్న అనేది ఆయనతో తిరిగే మా అందరికీ తెలుసు కాబట్టి, ఎక్కడ కూడా అవినీతి లేనటువంటి అవినీతి రహిత సమాజాన్ని మేము నిర్మించాం కాబట్టే ఈరోజు ఎక్కడ బెదరట్లేదు, తొడకట్లేదు, భయపడట్లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే స్థానంలో మేమున్నాం. మా గవర్నమెంట్ ఉంది అని చెప్పి నిజాయితీగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు పెన్షన్ 3,000 రూపాయలు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా కంగ్రాట్స్ని తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి నా అన్నగారికి మనస్ఫూర్తిగా గౌరవాన్ని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం గారు. అనంతరం ప్రసంగించేందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం 15వ వార్డు గౌరవ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు గారు. ఈ వ్యవస్థలో ఎక్కడైనా 1 రూపాయి అవినీతిని ఎవరైనా చూసారా? ఎవరైనా చెప్పగలుగుతారా ఇక్కడ? లేకపోతే ఒక కులంని చూసి, ఒక మతంని చూసి, ప్రాంతాన్ని చూసి, పార్టీని చూసి ఎవరైనా ఇక్కడ సచివాలయం డిపార్ట్మెంట్ కానీ, ఒక కౌన్సిలర్స్ కానీ, లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ అలా చూసి ఇవ్వడం చేశారా? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అలాంటి ప్రభుత్వమే కాదు. అవినీతి లేని ప్రభుత్వం, పార్టీ కులం మతం చూడలేని ప్రభుత్వం ఇది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తెనాలి శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పుష్ప దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం నుండి జరగనున్న శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞంలో భక్తులందరూ పాల్గొనాలని ఆర్యవైశ్య సంఘ నాయకులు కోరారు. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం పట్టణంలో ఎంతో వైభవంగా శోభయాత్ర జరుగుతుందని తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. దేవస్థానం ప్రాంగణంలో ఈ నెల 6వ తేదీ శనివారం నుండి 12వ తేదీ శుక్రవారం వరకు 7 రోజుల పాటు జరగనున్న శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం వివరాలను తెలియజేశారు. లోక కళ్యాణార్థం తెనాలి ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పుష్ప దంపతులచే మహాయజ్ఞం తలపెట్టడం జరిగిందన్నారు. 7 రోజుల పాటు అభిషేకాలు, విశేష అర్చనలు, హోమాలు, ఉదయం సామూహిక హనుమాన్ చాలీస పారాయణం, సాయంత్రం సుందరకాండ పారాయణం, 7వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సహస్రగళ సంపూర్ణ భగవద్గీత పారాయణం జరుగుతాయని తెలిపారు. మహాయజ్ఞంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మార్కెట్ సెంటర్లో రాములవారి గుడి వద్ద నుండి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పుష్ప దంపతుల ఆధ్వర్యంలో శోభయాత్ర జరుగుతుందని భక్తులందరూ పాల్గొనాలని కోరారు. సమావేశంలో మద్దాలి శేషాచలం, ఉప్పల వరదరాజులు, దేశు శ్రీనివాసరావు, భాస్కరుని శ్రీనివాసరావు, గొడవర్తి సాయి హరేరాం, కొల్ల గురునాథ్ గుప్తా, చుండూరు సాయి, భాస్కరుని లక్ష్మీనారాయణ, నూకల వెంకట భాస్కర్, నాళం రజనీ కుమార్, పొత్తూరు రాఘవ, ఎం పూర్ణచంద్రరావు తదితరులు ఆర్యవైశ్య నాయకులు, దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రేపు జరగబోయే
5వ తారీఖు నాడు శోభాయాత్ర, 6వ తారీఖు నాడు కార్యక్రమం జరిగేటువంటి కార్యక్రమానికి ఒక రకంగా చెప్పాలంటే అంకురార్పణ మొదలు ఏం చేస్తున్నాం అనే దానికి ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆ రాముల వారి విగ్రహాలని గ్రామోత్సవంలాగా మనకి తెనాలిలో ఇది ఏంటి, ఎందుకు జరుగుతుందనేది తెలిసేందుకోసమే మన గాడిబావి సెంటర్ నుంచి బోస్ రోడ్లో ఉన్నటువంటి అమ్మవారి గుడి వరకు కూడా శోభాయాత్ర జరుగుతుంది. 6 నుంచి 12 వరకు జరిగేటువంటి హనుమద్దీశ్వర చండీ హోమానికి గతంలో కూడా మన అన్నాపత్రి శివకుమార్ గారు, పుష్ప గారు చేసినటువంటి 2019లో కేవలం లోకం సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనేటువంటి సంకల్పంతో చేశారు. ఆ సంకల్పం ద్వారా ఎవరికి కూడా ఎలాంటి అరాచకాలు కానీ ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా సస్యశ్యామలంగా జరిగింది అనేటువంటి దృఢ నమ్మకంతో రాబోయే కాలం కూడా మంచిగా జరగాలనేటువంటి ఉద్దేశంతో, సదుద్దేశంతో పాడి పంటలు రైతుల పరంగా, వ్యాపార పరంగా వ్యాపారులు అందరూ సుభిక్షంగా ఉన్నారు. అత్యంత వైభవంగా, రంగరంగ వైభవంగా జరిగే రేపటి శోభాయాత్రలో హిందూ బంధువులందరూ కూడా తప్పనిసరిగా పాలుపంచుకుని ఈ కార్యక్రమాన్ని తిలకించి కార్యక్రమానంతరం దేవస్థానంలో ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం తీసుకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఇట్లాంటి వైభవకరమైన కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం వల్ల అనేక రకాలుగా చూస్తానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో రాముల వారి గుడి దగ్గర నుంచి శోభాయాత్ర అత్యంత శోభాయమానకంగా జరగబోతోంది. మరి ఈ కార్యక్రమం గురించి పెద్దలు చాలా వివరంగా చెప్పారు. ప్రతి భక్తుడు కూడా ఇందులో నీ, నా, మన, తన అనేది లేకుండా, ఒక పార్టీ లేకపోతే ఒక వర్గం అనేది లేకుండా ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ మహాయజ్ఞానికి ఎంఎస్ రామారావు గారి మనవడు శ్రీనివాసరావు గారిచే హనుమాన్ చాలీసా మరియు ప్రతిరోజు హనుమంతుల వారికి అభిషేకములు, యజ్ఞములు, వివిధ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నవి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే రేపు 5వ తారీఖు సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి మార్కెట్ ఏరియా రాముల వారి గుడి వద్ద నుంచి అమ్మవారి గుడి వద్దకు ఎంతో రంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అన్నాపతి శివకుమార్ గారు, పుష్ప గారి దంపతులతో దీనిలో భాగంగా 5వ తారీఖు, 7వ తారీఖు నుంచి ఒకరోజు హనుమాన్ చాలీసా ఉదయం 7 to 8:30 11 సార్లు చదువుతారు. ప్రతిరోజు సాయంత్రం 6 to 8:30 సుందరకాండ పారాయణం ఉంది. వేలాదిగా తెనాలి పట్టణం నుండి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే ప్రతిరోజు ఉదయం స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు జరుగును. సాయంత్రం 6 గంటలకు మని ఎస్ రామారావు గారి మనవడు పి శ్రీనివాస్ గారిచే సుందరకాండ పారాయణ జరుగును. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విశేషంగా రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే 5/1/2024 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మార్కెట్ ఏరియా నుండి స్వామివారి శోభయాత్ర జరుగును. ఈ శోభయాత్ర కార్యక్రమానికి కూడా విశేషంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. అయోధ్య రాముని పూజాక్షతలు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం వేడుకలా కొనసాగుతోంది. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను అమరావతి కాలనీలో శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు పంపిణీ చేశారు. స్థానిక అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అయోధ్య బలరాముని పూజాక్షతల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. దేవాలయ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొని బలరాముని అక్షింతలను భక్తులకు అందజేశారు. ముందుగా అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. భక్తులకు అక్షింతలతో పాటు చిత్రపటం, అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను అందించారు. జనవరి 22వ తేదీన మందిరం ప్రారంభోత్సవం పండుగలా జరుగుతుందని చెప్పారు.
కార్యక్రమంలో తుమ్మల సత్యనారాయణ, దేవా భక్తిని ఉమామహేశ్వరరావు, కిక్కుర్తి చిన్న కృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారి, త్రిపురమల్లు హనుమత్ ప్రసాద్, ఏడూరి హరిప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలకు భక్తులకి వితరణ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ కాలనీ పరిసరాల్లో భక్తులకు అందుబాటులో అక్షంతలు ఉంటాయి. దేవాలయానికి వచ్చి తీసుకున్నా సరే లేదా వాళ్ళ ఇళ్ళకి వచ్చి ఇవ్వటం జరుగుతుంది. స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనకి. రాముల వారి పవిత్ర అక్షతలు మన తెనాలి పట్టణంకి వచ్చే సందర్భంగా ప్రతి గడపకి, ప్రతి హిందువుకి, ప్రతి రామభక్తుడికి ఈ అక్షతలని, పవిత్రమైన అక్షతలని అందించాలనే సంకల్పంతో ఊర్లో ఉన్న అన్ని దేవాలయాల కేంద్రాలుగా ప్రతి ఇంటికి వెళ్ళి భక్తులు అక్షతలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు 15వ తారీఖు ఈ అక్షతల కార్యక్రమం ముగుస్తుంది. 22వ తారీఖు మొత్తం భారతదేశం అంతా కూడా దీపావళి జరుపుకుంటారు. తెనాలి రూరల్ మండలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు, కొత్తగా మంజూరైన పెన్షన్ల పంపిణీ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎంపీటీసీలు, సర్పంచుల సమక్షంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలతో పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా ఇవ్వటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 66 లక్షల కుటుంబాలకు 1900 కోట్లను పెన్షన్ల రూపంలో ప్రతి నెల 1వ తేదీనే వాలంటీర్లతో లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు గుర్తు చేశారు. తెనాలి రూరల్ మండల పరిధిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రతి నెల 3000, కొత్తగా మంజూరైన 228 మందికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం ఇక్కడి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఎమ్మెల్యే శివకుమార్ ప్రారంభించారు. మొత్తం 11,190 మంది లబ్ధిదారులకు జనవరి నెల పెన్షన్ మొత్తం 3,32 లక్షలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సభకు తెనాలి ఎంపీడీఓ వి ప్రతాప్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే శివకుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ నెల నెల పెన్షన్లు ఇస్తున్న 1900 కోట్లతో రోడ్లు వేయొచ్చు కదా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని చెబుతూ పేదవాడు 2 పూటలా తినగలిగేలా చూడటం ముఖ్యమన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలను అధికారంలోకి వచ్చాక తూచా తప్పక అమలు చేస్తోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని చెప్పారు. మనసున్న ప్రభుత్వం కనుకనే వైఎస్ఆర్ చేయూతతో ఏడాదికి 18,750, వైఎస్ఆర్ ఆసరా, అమ్మఒడి, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాలు ఇచ్చామని చెబుతూ ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చినట్లు వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని గుర్తు చేశారు. ఎన్నికల హామీలను నిలుపుకోని వారు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక 6 గ్యారంటీలు, ఉచిత సిలిండర్లు అంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. ప్రపంచాన్నంతా వణికించిన కరోనా కష్టకాలంలో సంక్షేమాన్ని ఖచ్చితంగా అమలు చేసినట్లు చెప్పారు. కరోనా రోజుల్లో హైదరాబాద్లో దాక్కున్న మరొక ఆయన ఏడాదికి 10 సార్లు కూడా తెనాలి రాని నాయకుడు ఇప్పుడొచ్చి ప్రజలను ఉద్ధరిస్తామని చెబుతూ ఉన్నారని అన్నారు. నంది వెలుగు, బిఎస్ఆర్ కాలేజీ మధ్య రోడ్డు బాగోలేదన్నది నిజమేనని చెబుతూ తాను ప్రయత్నం చేస్తున్నానని, తొందరలోనే వేస్తామని ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు. సంక్షేమంతో 85% ప్రజల వెంట ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, మాజీ ఎంపీపీ చెన్నబోయిన శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ కారుమంచి కిషోర్ బాబు, ఎంపీటీసీలు, సర్పంచులు ముప్పవరపు సంధ్యారాణి, తిన్నలూరు విజయలక్ష్మి, కాంచ భద్రావతి, కోపల్లె మನೆమ్మ, షేక ఇలియాస్, చింతల కుమారి, కాకి రమాదేవి, కుంభం బాలాజీ, భాషా తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్లో ఓటేసి గెలిపించిన ఈ ప్రభుత్వం మొదటి సంతకం 2,250 రూపాయలతో పెన్షన్ ఇవ్వటం స్టార్ట్ చేసి ఈరోజు 3,000 రూపాయల పెన్షన్కి తీసుకొచ్చాం. అంటే 2,250, ఆ తర్వాత 2,500, ఆ తర్వాత 2,750, ఇప్పుడు 3,000. అంటే ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఇప్పుడు 3,000 తీసుకొచ్చాం. వీళ్ళెవ్వరు చూసినా చూడపోయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నా మీ పెద్ద కొడుకుని ప్రతి నెల 1వ తారీఖు పొద్దున్నే మీకు పెన్షన్ ఏర్పాటు చేసింది నిజమా కాదా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించమని చెబుతున్నా మీ అందరినీ. వాళ్ళు చూడొచ్చు, చూడపోవచ్చు,
వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి అవ్వకి, తాతకి, ప్రతి వికలాంగుడికి, ప్రతి విధవరాలకి ప్రతి నెల 1వ తారీఖు పొద్దున్నే మీకు పెన్షన్ ఇవ్వడంతో పాటు ఆ పెన్షన్ని మీ ఇంటికి తీసుకొచ్చి దానికోసం వాలంటీర్ని ఏర్పాటు చేసి పొద్దున్నే మీకు ఇస్తున్నాడంటే ఎవడయా ఇది చేసింది? పేదవాడు 2 పూట్ల అన్నం తినాలా, పేదవాడు కుటుంబం ఎదగాల, ఆ పేదవాడి కుటుంబంలో పిల్లలు ఎదగాల. ఆ ఎదగాలి అంటే వాడి చేతికి, వాడి అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు వేస్తేనే వాడి కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు. వాడు సంపాదించుకున్న డబ్బులతో పాటు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా ఉపయోగపడి వాడు జీవితాలు మారతాయి. ఇది నిజం. అది నమ్మి అదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. ఈరోజు ఇక్కడ ఉన్న అవ్వాతాతల్లో ఎక్కువ మందిని వాళ్ళ కుటుంబంలో పిల్లలు కానీ ఇంకోటి కానీ చూసినా చూడపోయినా ఒక ఆర్థిక భరోసా. 1వ తారీఖు వస్తే నాకు 3,000 వస్తాయి. 1వ తారీఖు నా పెద్ద కుమారుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఆఖరికి ఎందాక వచ్చిందో తెలుసా? ఈ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ తీసుకునే పెన్షన్దారుడు పుస్తకం చూస్తే మన ఊళ్ళల్లో, మన గ్రామాల్లో, మన సందు చివర్లో ఉన్న బడ్డీ కొట్టాడు దగ్గర నుంచి ఇడ్లీ సెంటర్ ఆడు వరకు, మందుల షాప్ ఆడు వరకు పెన్షన్దారుడు అంటే అప్పిస్తా ఉన్నాడు. ఎందుకంటే 1వ తారీఖు వాళ్ళకి డబ్బులు పడతాయి రా, 1వ తారీఖు రాగానే వాళ్ళు తీసుకొచ్చి బిల్లు కడతారు రా అని. నువ్వు ఒక్కసారి గుండె మీద చేసుకో. అరే గత ఎలక్షన్స్లో నేను వైఎస్ఆర్ పార్టీకి ఓటేలా, కానీ నా ఇంట్లో సంక్షేమం వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇప్పుడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాలా చెప్పు. నాకు అర్హత ఉండి కూడా రాలేదని అంటే ఏం చేశాం? ఇక్కడ పేదరికాన్ని చూసాం, పేదవాడిని చూసాం. ఆ పేదవాడికి ప్రభుత్వం తరపున సంక్షేమం చేయాలా? ఆ పేదవాడికి సంక్షేమం అందిస్తేనే వాడు అంతో ఇంతో వాడి కుటుంబానికి ఈ డబ్బులు సహాయపడతాయి. ఇచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పంచింది మీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్, తీసుకుంది నా నియోజకవర్గ ప్రజలు. దీంట్లో ఏంటి అబద్ధం? ఇది నిజం. కాదని ఎవరినైనా చెప్పను. ఈ తెనాలి నియోజకవర్గంలో 36,000 చిల్లర పెన్షన్ నేను ఇస్తా ఉన్నా. ఏ గ్రామంలో ఏ ఇంట్లో ఎవరెవరికి పెన్షన్ ఇస్తుందో నేను చెబుతా. ఒక్కడై ఇది కాదు అని చెప్పండి. ఎవరో ఒకరికి ఏదో ఒక రూపాయలు ఒకటి అలా పోతే పోయి ఉండొచ్చు. కానీ 36,000 మంది పెన్షన్ ఇస్తున్నది నిజం. సంక్షేమం ఇచ్చిన ముఖ్యమంత్రి, సంక్షేమం ఇచ్చిన మీ ఎమ్మెల్యే. అందుకే మీ అందరూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు అనేకమైన ఖర్చు చేస్తున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన శాసనసభ్యులు శివకుమార్ గారిని ఆశీర్వదిస్తూ మీరందరూ, అలాగే గత ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వాలంటే ఎవరైనా చనిపోతే పెన్షన్ రాసేవాళ్ళు. అదేవిధంగా మన ప్రభుత్వంలో ప్రతి అర్హులు అయిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తూ చేస్తున్నటువంటి పెన్షన్దారులు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని అట్లాగే శివకుమార్ గారిని రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన లోకల్ శివన్న ఏదైతే పేరు మనం తెలుసుకొని అన్నా నాకు ఇబ్బంది ఉంది, ఇది పని కావాలి అంటే మాట అనేది తప్పకుండా కంపల్సరిగా చేస్తాను అంటే 100-200% చేసి చూపిస్తున్నారు. మరి ఆ రోజు ఏదైతే గ్రామాల్లో ప్రతి కుటుంబం దగ్గరికి వచ్చి కూడా ఒక చిన్న అవకాశం ఇవ్వమని చెప్పి అడిగితే తప్పకుండా మీకే ఓట్లేసి ఆశీర్వదిస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం తెనాలి నియోజకవర్గంలో ప్రజలందరూ మరి రైతు సోదరులు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ మరి 18,000-20,000 ఓట్ల మేయడితో గెలిపించడం జరిగింది.
అందులో భాగంగానే శాసనసభ్యుడైన వెంటనే మరి తెనాలి నియోజకవర్గంలో ఎప్పుడు ఏ శాసనసభ్యుడు చేయని విధంగా 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర మన ఎమ్మెల్యే గారు అన్నబత్తుని శివకుమార్ గారికే దక్కుతుంది. ప్రజలందరూ ఫ్యాన్గుర్తికి ఓటు వేసి గెలిపించుకుంటే మన కష్టములన్నీ తీరుతాయి. కాబట్టి మేమందరము సుముఖంగా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, గెలుస్తాడు అత్యధిక మెజారిటీతో. జై అన్నాబత్తుని శివకుమార్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. అన్నాబత్తుని సత్యనారాయణ ఇండోర్ స్టేడియంలో అంతర్ కళాశాలల హ్యాండ్బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ కళాశాలలకు చెందిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలోని ఏఎస్ఎన్ ఇండోర్ స్టేడియం క్రీడా మైదానంలో హ్యాండ్బాల్ టోర్నమెంట్ కోలాహలంగా ప్రారంభమైంది. రేపల్లె ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల మరియు మహిళల హ్యాండ్బాల్ టోర్నమెంట్ పోటీలను గురువారం ఉదయం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ టిసి రవిచంద్ర కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. వివిధ కళాశాలల నుండి వచ్చిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. వారికి అతిథులు, నిర్వాహకులు అభినందనలు తెలిపారు. క్రీడా స్టేడియంలలో సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎం బుజ్జిబాబు, కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం నరసయ్య, రసాయన శాస్త్ర అధ్యాపకులు బి కోటేశ్వరరావు, స్థానిక స్టేడియం కోచ్ కె నాగరాజు, జేఎంజే ప్రభుత్వ మహిళా కళాశాలలతో పాటు గుంటూరు, కాజీపాళెం ఏఎస్ఎన్ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు, యూనివర్సిటీ టీమ్ సెలక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ కె అరుణ సుజాత, డాక్టర్ ఎన్ శేషగిరిరావు, కె సాంబమూర్తి, పరిశీలకులు డాక్టర్ ఐడివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీ ప్రతిభని ఉపయోగించుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. మరియు మాకు ఇక్కడ ఈ ప్లేస్ ఇచ్చినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి అందరికీ పేరు పేరున మా కళాశాల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మంచి మార్కులతో పాస్ అవుతారని మా కాలేజీ ప్లేయర్స్ మాత్రం నిరూపిస్తారండి. అది మాత్రం 100కి 100% కరెక్ట్. మా కాలేజ్ పిల్లలు మాత్రం స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళే. మా కాలేజ్ పేరు వస్తుంది అంటే కేవలం స్పోర్ట్స్ వల్లనే ఎక్కువ సార్లు పేపర్లోకి వస్తుంది. అలానే మిగతా కాలేజ్ కూడా అలా ఉండాలని మనసారా కోరుకుంటూ బుజ్జిబాబు సార్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి రేపల్లి కాలేజీకి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత మరి టోర్నమెంట్ తీసుకోవటం, మరి వెంటనే నాతో కాంటాక్ట్ అయ్యి ఇలా టోర్నమెంట్ చేస్తున్నాం, మనకు అవకాశం ఉంటే మన గ్రౌండ్ యూజ్ చేసుకుంటామని చెప్పి సార్ చెప్పడం, మరి ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి పర్మిషన్ తీసుకొని మరి ఇంత చక్కటి హ్యాండ్బాల్ గ్రౌండ్లో ఈ నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ 10వ రోజు సమ్మెలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం తెనాలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు 10వ రోజు నిరసనలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని శిబిరం వద్ద అర్ధనగ్న ప్రదర్శనతో తమ నిరసన తెలియపరిచారు. యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగేంద్రమ్మ, విజయలక్ష్మి, మెండాల నాగరాజు, రాచూరి వెంకటేశ్వర్లు, సుభద్ర, కె పిచ్చమ్మ, జయలక్ష్మి, నరసకుమారి, జె రమాదేవి, డి దుర్గాప్రసాద్, దారా చంటి, దార్ల పద్మ, రెడ్డి రామయ్య, ముత్యాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో కూడా అధికారులను కానీ అలాగే మేస్తులు కానీ ఇన్స్పెక్టర్లు కానీ ఒకటే కోరుతున్నాం, మేము చాలా సహనంతో సంయమంతో ఉన్నాం. మా సహనాన్ని రెచ్చగొట్టవద్దు. మా సహనాన్ని రెచ్చగొట్టి అనవసరంగా వాళ్ళని వీళ్ళని తిట్టారు, వీళ్ళు వాళ్ళని తిట్టారు అని చెప్పి పై అధికారులు రిపోర్ట్లు ఇచ్చి మా మీద కేసులు పెట్టాలని చెప్పి చూస్తే మాత్రం మేము సహించము. ఒక రకంగా మేము ఏమాలోచిస్తున్నామంటే ఈరోజు జరుగుతున్న విధానం చూస్తుంటే మీరే కావాలని రెచ్చగొట్టి మా చేత చేయరాని పనులు చేయించి మాకు తగాదాలు పెట్టి మా మీద కేసులు పెట్టిస్తామని బెదిరించి మమ్మల్ని అలా కావాలని చెప్పి మీరే చేస్తున్న సందేహాలు కూడా మాకు కలుగుతున్నాయి. కనుక అలా చేస్తే దాని ఫలితం మీరే అనుభవిస్తారు కనుక గుర్తుపెట్టుకోండి.
శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో పట్టణంలో ధనుర్మాస ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. జనవరి 14వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా విశేష వ్రత మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్లోని ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో గత నెల 17వ తేదీ నుండి ప్రారంభమై జనవరి 14వ తేదీ వరకు జరగనున్న మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు స్థల ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. అదేవిధంగా బుధవారం రాత్రి శ్రీ సంకీర్తన జ్ఞాన బృందం పొత్తూరు వెంకట ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో అన్నమాచార్యుల కీర్తనల ఆలాపన నిర్వహించారు. పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధనుర్మాస వ్రతాలను ఆచరించారు. కార్యక్రమ వివరాలను శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి తెలియజేశారు. జీవనము సదవనము ప్రకనా పాపమోచనము అందము ఆనందము రామానుజర సంబంధము దాని చందము మోక్ష కందము మరి చందనాన్ని దివ్యకారము సారము పుణ్య సారము యతి చంద్రుని దివ్యకారము జగదారము దామోదరము భూతదయా పరంబరము అందము ఆనందము రామానుజర సంబంధము దాని చందము మోక్ష కందము మరి చందనా గురు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టం 27ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజు కొనసాగాయి. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని రోటరీ క్లబ్ సభ్యులు సందర్శించి మద్దతు తెలిపారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు ఎదుట తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం 9వ రోజు రిలే నిరాహార దీక్షలను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టం 27/2023 యాక్టును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేపడుతున్న నిరసనలో భాగంగా న్యాయవాదులు ఆందోళన చేశారు. కోర్టు ఎదుట రిలే నిరాహార దీక్ష శిబిరంలో పలువురు న్యాయవాదులు దీక్షలో కూర్చోగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు ముందుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టంలోని లోపాలను తెలియజేశారు. దీనివల్ల ప్రజలు తమ ఆస్తిపై హక్కును కోల్పోతారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు పావులూరి రాంబాబు, కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వరరావు, కోశాధికారి జగదీశ్వరమ్మ, అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళి, ఈదర వెంకటపూర్ణచంద్, గుత్త వెంకటరత్నం, గుమ్మడి ప్రసాద్, ఈదర శ్రీనివాసరావు, దేవయజ్ఞం, మురళీకృష్ణ, మల్లాది అర్జున్, కాకుమాను ఉపేంద్ర, జాన్ కీట్స్, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 25 రోజుల నుంచి చేస్తున్న సమ్మెకి అనుకూలంగా ఈరోజు గత 8 రోజుల నుంచి రిలే నిరాహార శిబిరాన్ని తెనాలి బార్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజా సంఘాలు, పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఈ శిబిరానికి వచ్చేసినందుకు, అలాగే ఈరోజు మా నిరసన కార్యక్రమాన్ని మద్దతు తెలుపడానికి తెనాలి రోటరీ క్లబ్ వారు మా శిబిరానికి ఇచ్చేసినందుకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ కూడా సహకరించి ప్రజల్లోకి ఇంకా ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిందిగా మరి గత 8 రోజుల నుంచి ప్రజల కోసం వచ్చినటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో అసమగ్రంగా రూపొందించినటువంటి 512 జీవో, అదేవిధంగా 23, 27 ఈ సెక్షన్లు ఇటువంటి అన్ని గురించి ఉన్నతమైన చదువులు చదివినటువంటి న్యాయవాదులు వారు న్యాయ వ్యవస్థని కాదని చెప్పి రెవెన్యూ అధికారుల ద్వారా ఈ టైటిల్ ఆఫీసర్స్ అనేటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చి రెవెన్యూ వాళ్ళని న్యాయాధికారుల పాత్రలో కొత్తగా కూర్చోబెట్టాలనుకోవటం, ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్యగా రేపు సమాజానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని చెప్పి న్యాయవాదులందరూ కూడా భావించి ఇది తీవ్రమైనటువంటి అంశం కనుక వారు గత 8 రోజుల నుంచి కూడా బార్ తరపున ఇక్కడ
నిరాహార దీక్ష చేస్తున్నారు. చాలా సంతోషం. వారు ప్రజల తరపున ఇంత మంచి కార్యక్రమాన్ని నిరాహార దీక్ష రూపంలో తెలియజేస్తున్నారు. వారి హక్కుల్ని ప్రజలకు తెలియజేస్తున్నందుకు ఇది అన్యాయంగా రుద్దితే మరి మున్ముందు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకని చెప్పేసి మరి న్యాయవాదులందరూ కూడా ఇట్లా చేయటం వల్ల మేము వారికి పూర్తిగా మా రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తరపున పూర్తిగా సంఘీభావం తెలుపుతున్నాం. ప్రజలకి జరుగుతున్న అన్యాయం మీద తెనాలి బార్ అసోసియేషన్ వారు నిరాహార దీక్ష చేయటం జరుగుతుంది గత 28 రోజులుగా. దానికి సపోర్ట్గా ఈరోజు రోటరీ క్లబ్ తరపున రావడం జరుగుతుంది. తెనాలిలో శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతుల ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహాయజ్ఞం ఎంతో వైభవంగా జరగనుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో జరగనున్న మహాయజ్ఞం ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీచంద్ అందిస్తారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలి మరో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదిక కాబోతా ఉంది. ఈ నెల 6వ తేదీ నుండి కూడా శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో నిర్వహించబోతా ఉన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతుల పర్యవేక్షణలో వారి చేతుల మీదుగా కూడా ఈ మహాయజ్ఞం నిర్వహించబోతా ఉన్నారు. లోక కళ్యాణార్థం తెనాలి ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కూడా ఈ మహాయజ్ఞానికి కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రేపు సాయంత్రం పట్టణంలో శ్రీరాములు వారి శోభయాత్ర కూడా వైభవంగా నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానంలో 6వ తేదీ నుండి కూడా 12వ తేదీ వరకు కూడా విశేష పూజా కార్యక్రమాలతో ఈ మహాయజ్ఞం నిర్వహించబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు మొత్తంగా కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ యాగశాల ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా అయితే వేదికలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు సుందరాకాండ పారాయణం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక శోభ మరోసారి ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఈ మహాయజ్ఞానికి సంబంధించిన ఏర్పాట్లు ఏం చేస్తూ ఉన్నారు అనేది కూడా మనతో పాటు చెప్పేందుకు వరదలుగా ఉన్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ మహాయజ్ఞం తలపెట్టడానికి కారణం ఏంటి, ఎట్లా జరుగుతూ ఉన్నాయి ఏర్పాట్లు? జై హనుమాన్. ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలానే మరి ఈ నూతన సంవత్సరంలో తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సకల సుఖాలతో సుభిక్షంగా ఉండాలనేటువంటి కోరికతో మన తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతులచే నిర్వహించబడుతున్న శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం, ఇది ఈ కార్యక్రమం 7 రోజుల పాటు సప్తాహంగా జరగబోతోంది. ఈ 7 రోజులు కూడా కంప్లీట్గా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరగబోతోంది. దీనికి మరి ఎంతోమంది ఋత్విక్కులు వస్తున్నారు. అట్లా ప్రతిరోజు కూడా నిత్యం అర్చనలు, అభిషేకాలు, హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. సాయంత్రం వచ్చేటప్పటికి మరి ఈ యొక్క సుందరకాండ పారాయణ ఉంటుంది. ఎంఎస్ రామారావు గారి మనవడు శ్రీనివాస్తో. రామాయణంలో రామాయణం జరిగిందా, రామాయణం ఒక గ్రంథమా, రామాయణం ఒక నవల అని భావించే వాళ్ళకి నిజం చెప్పాలి అంటే ఒకసారి రామాయణ గ్రంథాన్ని మీ ఇంట్లో ఉంచుకున్నా కూడా మీకు మంచి జరుగుతుంది. రామాయణంలో సుందరకాండ చాలా ముఖ్య ఘట్టం. ఆ సుందరకాండ ఎందుకని సుందరకాండని పెట్టారు అంటే రాముడి యొక్క బాధని, మరి రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్ళిపోతే ఆ బాధను తీర్చిన వాడు సుందరాకారుడైనటువంటి హనుమంతుడు. అందుకని దాన్ని సుందరకాండ అని పెట్టారు. ఈ సుందరకాండ సప్తాహంగా 7 రోజులు మనం ఇంట్లో పఠించలేకపోయినా, పారాయణ చేయలేకపోయినా, రేపు 7 రోజులు ఖచ్చితంగా ప్రోగ్రాం 6 అంటే 6 ఒక్క నిమిషం కూడా ఉండదండి. 6 గంటల ప్రారంభమవుతుంది. 8:30 బిలో 9 8:30కి అయిపోతుంది. 7 రోజుల పాటు జరిగేటువంటి సుందరకాండ కథాగానంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని దాన్ని విని మీ కోరికలు 100%, మీ అమ్మాయి వివాహం కావాలో, మీ అబ్బాయికి ఉద్యోగం కావాలో, మీ బాబు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలో, మీరు ఇక్కడికి వచ్చి కూర్చొని 7 రోజులు తూచా తప్పకుండా సుందరకాండలో పాల్గొని మీరు అప్పుడు
ఆ ఫలితాన్ని అనుభవిస్తారు. ఇది అనుభవించి చెప్తున్న మాట, నమ్మకంతో చెప్తున్న మాట, అది విశ్వసించండి. చాలా గొప్ప కార్యక్రమం. దీన్ని మీరు ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క ఫలితాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలని చెప్పి కూడా మరీ కోరుతున్నాం. ఖచ్చితంగా వారం రోజుల పాటు ఎంతో విశేషంగా ఈ మహాయజ్ఞం జరగబోతా ఉందని చెప్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే రేపు సాయంత్రం పట్టణంలో రామాలయం వద్ద నుండి కూడా, రాములవారి మందిరం వద్ద నుండి కూడా శోభాయాత్ర ఎంతో వైభవంగా నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది కూడా మనతో పాటు శేషాచలం గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారం రోజుల పాటు మహాయజ్ఞం నిర్వహించబోతా ఉన్నారు. అట్లాగే రేపు శోభాయాత్రకు సంబంధించి ఏర్పాట్లు ఏంటి? మరి మార్కెట్ సెంటర్లో రాములవారి గుడి దగ్గర నుంచి మొదలయ్యి బోస్ రోడ్ మీద, మెయిన్ రోడ్ నుంచి బోస్ రోడ్డు మీద గాంచౌక్ మీదుగా మరి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం దగ్గర చేరుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద టెంపుల్ అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఎంతో మహిమాన్విత కలిగినటువంటి మాత. మరి శాసనసభ్యుల వారు మన అమ్మవారి మీద ఉన్నటువంటి నమ్మకం, మరి నాకు ఆమె అనుగ్రహంతోనే నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చాను. నేను నియోజకవర్గం పెద్దగా ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ నాకు ఆర్యవైశ్యుల కులదేవత అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆవరణలో జరిగితేనే మనకి నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఈ అమ్మవారు కలకాలం చల్లగా అందరినీ దీవిస్తుందని ఆయన నమ్మినటువంటి వ్యక్తి. మరి ఆ నమ్మకంతోనే ఇక్కడ ఈ హనుమదీశ్వర చండీ యాగం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో కూడా నియోజకవర్గం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో బాగుండాలని, మరి గత 4 ఏళ్ల క్రితం కూడా జరిగింది. మరి ఈ 4.5 సంవత్సరం అమ్మవారి కృపతో అందరం చల్లగా బాగున్నాము. వచ్చేటటువంటి ఈ కాలం కూడా అందరం కూడా సుఖ సంతోషాలతో కలకాలం చల్లగా ఉండాలని మరి యజ్ఞం తలపెట్టడం జరిగింది. మరి ఈ శోభాయాత్రలో నియోజకవర్గ ప్రజలు, మరి స్కూల్ పిల్లలు, పెద్దలు, కాలేజీ పిల్లలు, యువత అందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఖచ్చితంగా చూసుకుంటే శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 6వ తేదీ నుండి వారం రోజుల పాటు 12వ తేదీ వరకు కూడా ఎంతో వైభవంగా శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం నిర్వహించబోతా ఉన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పుష్ప దంపతుల ఆధ్వర్యంలో కూడా ఈ మహాయజ్ఞం కూడా జరగబోతా ఉంది. ఇందుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎస్ ఛానల్ ద్వారా కూడా ఉదయం సాయంత్రం వేళలో ప్రత్యక్ష ప్రసారంగా కూడా ఈ మహాయజ్ఞాన్ని వీక్షించవచ్చు. అట్లాగే భక్తులందరూ కూడా ఈ మహాయజ్ఞంలో ప్రత్యక్షంగా పాల్గొని అమ్మవారి స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి కూడా నిర్వాహకులు కోరుతా ఉన్నారు. రేపు సాయంత్రం మార్కెట్ సెంటర్లోని రాములవారి మందిరం వద్ద నుండి కూడా శోభాయాత్ర ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ యాత్రలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి కూడా నిర్వాహకులు కోరుతా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో గోపిచంద్, ఎస్ న్యూస్. నూతన సంవత్సరం సందర్భంగా దైవ సేవకులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఐతానగర్లోని గడ్డం థామస్ కాంపౌండ్లో న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఐతానగర్లోని పాడిసన్ పేటలో గల బిషప్ గడ్డం థామస్ కాంపౌండ్లో బుధవారం రాత్రి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దైవ సహాయకులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ ఆధ్వర్యంలో జరిగిన న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమంలో భాగంగా 100 మంది దైవ సహాయకులకు నూతన వస్త్రాలు బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో గడ్డం సన్నీ డానియల్, ఆలూరి నాంచారయ్య, చప్పర నాగేంద్రం, పీటర్, డానియల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కీర్తిశేషులు ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం థామస్ గారి కాంపౌండ్లో ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కార్యక్రమంలో తెనాలిపట్న దైవ సేవకులకి మరియు ఆర్ఈఐ సంస్థ దైవ సేవకులకి నూతన వస్త్రాలు బహుమతులుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2024 సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది పాస్టర్ల దాకా నూతన వస్త్రాలు బహుమతులుగా ఇవ్వడం జరిగింది. 2024 ఫ్రేమ్స్ కూడా వాళ్ళకి బహుమతులుగా ఇవ్వడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూ అండగా వెన్నంటే ఉంటున్నారని, పేదలకు మంచి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తూ అడ్డుకుంటున్నారని, 1వ తేదీన పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దనే సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందిస్తున్నారని ఆప్కో చైర్మన్ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజు చిరంజీవి అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అందించే పెన్షన్ మొత్తాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి 3000కు పెంచిన నేపథ్యంలో దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో గురువారం పెన్షన్ పెంపు ఉత్సవాల్లో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి పాల్గొన్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దుగ్గిరాల మండలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ద్వారా 9,519 మందికి ప్రభుత్వం 28,17,70,000 రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడం తప్ప అని ప్రతిపక్ష నాయకుల్ని అడగండి, నిలదీయండి అని ప్రజలందరికీ ఆప్కో చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి పిలుపునిచ్చారు. నూతనంగా మంజూరైన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి, దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ బాజీ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు, డివిఆర్ దుగ్గిరాల మండల వైసీపీ అధ్యక్షుడు శృంగారపాటి రత్నం, తహసీల్దార్ కె మల్లీశ్వరి, ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నిజం చెప్పాలంటే కుటుంబ వ్యవస్థలో కన్న తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత బిడ్డలది. కన్న జన్మనిచ్చారు, మనకు ఉన్నతమైన స్థితినిచ్చారు. అటువంటి తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బిడ్డది, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. కానీ సమాజంలో వచ్చిన మార్పులు, తల్లిదండ్రుల్ని పట్టించుకునే వ్యవస్థలు, ధనం తప్పించి ఆప్యాయతల అనురాగాలకి విలువ లేకపోవటం, వీటన్నిటి వలన ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ని ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా అడుగుతున్న విధానం మీరందరూ తెలుసుకోవాలి. 66,34,000 మందికి 1వ తారీఖున ఉద్యోగస్తులకు ఇచ్చినట్టు గౌరవ ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి పట్టణంలో పండుగలా జరిగిన పింఛన్ల పంపిణీ. 15,759 మంది పింఛన్దారులకు నెలకు 3,000 చొప్పున పెన్షన్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. వీరిలో కొత్తగా పెన్షన్ మంజూరైన 177 మంది లబ్ధిదారులు. తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతుల ఆధ్వర్యంలో శనివారం నుండి వారం రోజుల పాటు మహాయజ్ఞం. శుక్రవారం సాయంత్రం పట్టణంలో వైభవంగా జరగనున్న శోభయాత్ర. సంక్షేమ పథకాలతో పేదలకు ఆర్థిక భరోసానిస్తున్న ప్రభుత్వం. గతంలో హామీలను నిలుపుకోని వారు, కరోనా కాలంలో హైదరాబాద్ లో దాక్కున్న నాయకులు ఇప్పుడొచ్చి ప్రజలను ఉద్ధరిస్తామంటున్నారు. రూరల్ మండలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు. కొత్తగా మంజూరైన పెన్షన్ల పంపిణీ సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. Please subscribe